వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో కీర్తనలు 107:9 ఆశగల్ల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఫ్రెండ్స్, మనము ఎటువంటి వారమైనా ఎలా ఉన్నప్పటికీ మనలోని ఆశను కోరికను నెరవేర్చే మన జీవితాల్ని తృప్తిపరచగలడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఫ్రెండ్స్, అలాగే ఒక స్త్రీ చిన్నప్పటి నుండి అంధురాలైనా సరే కృంగిపోకుండా ఎవ్వరు చేయలేని విధంగా 10,000కు పైగా కీర్తనలు రచించింది. అలా తన జీవితాంతం వరకు దేవుని కోసమే ప్రయాసపడింది. ఆమెనే ఫానీ క్రాస్బీ. ఫానీ క్రాస్బీ గారు 1820వ సంవత్సరంలో మార్చ్ 24న సౌత్ ఈస్ట్ న్యూయార్క్ లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు జాన్ క్రాస్బీ మరియు మెర్సీ క్రాస్బీ. తండ్రి జాన్ క్రాస్బీ వ్యవసాయకుడు. ఫానీ గారు జన్మించినప్పుడు ఆరోగ్యంగానే పుట్టింది, కానీ ఆమెకు 6 నెలల వయసులో కంటి ఇన్ఫెక్షన్ వస్తే వైద్యుడు చేసిన తప్పుడు వైద్యం వలన ఆమె తన దృష్టిని కోల్పోయింది. ఆ తర్వాత తనకు వైద్యం చేసిన ఆ వైద్యుడు భయముతో ఊరు వదిలి పారిపోయాడు. తర్వాత ఫానీ గారికి సంవత్సరం వయసు వచ్చేసరికి తన తండ్రికి నిమోనియా వ్యాధి సోకి మరణించాడు. ఆ తర్వాత తన తల్లి మెర్సీ ఉద్యోగం కోసం ఫానీని అమ్మమ్మ గారి దగ్గర వదిలి వెళ్ళింది. ఫానీ గారికి చూపు కనిపించకపోయినా కూడా మిగిలిన విషయాల్లో చాలా హుషారుగా చురుగ్గా ఉంటూ బాగా అల్లరి చేసేది. ఫానీ గారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆమె తన అమ్మమ్మ గారు బైబిల్ చదివి వినిపిస్తుంటే వాటిని చాలా చక్కగా జ్ఞాపకం పెట్టుకునేది. ఫానీ గారు చాలా చిన్న వయసులోనే దేవుని యందు భయభక్తురాలుగా ఉండేది. అలాగే బైబిల్లోని దాదాపు క్రొత్త నిబంధన మొత్తం జ్ఞాపకం పెట్టుకుంది. అంతేకాకుండా సామెతలు, కీర్తనలు, రూతు వంటి పాత నిబంధన గ్రంథాలు, అలాగే పంచఖండాలు కూడా కంఠస్థం చేసింది. ఇదిలా ఉండగా ఫానీకి 5 సంవత్సరాల వయసులో ఫానీ తల్లి మెర్సీ గారు ఆమెను న్యూయార్క్ లోని డాక్టర్లకు చూపించింది. అప్పుడు ఆ డాక్టర్లు ఫానీ శాశ్వత అంధురాలని, తనకు చూపు తిరిగి రాదు అని చెప్పారు. ఆ సమయంలో ఈ విషయం ఆమె తల్లిని చాలా బాధించింది, కానీ ఫానీని కాదు. ఇది జరిగిన తర్వాత ఫానీ గారు అంత చిన్న వయసులోనే ఇలా రాసుకుంది: నేను చాలా ఆశీర్వదించబడిన దాన్ని. నాకు చూపు లేకపోవచ్చు, కానీ నేను పొందుకుంటున్న ఆశీర్వాదాలు ఎందరికో లేవు. కాబట్టి నేను ఎప్పుడు నా చూపు కొరకు బాధపడలేదు, ఇక మీదట బాధపడను కూడా. ఆ తర్వాత ఫానీని స్కూల్లో చేర్పించినప్పటికీ ఆమె అంధత్వం కారణంగా అక్కడ ఉపాధ్యాయుల చేత నిర్లక్ష్యం చేయబడింది. నిజానికి ఫానీ చూసి చదవలేదు, అంతేకాని మిగిలిన పిల్లలు చేసే అన్ని పనులు చేయగలదు. ఇలాంటి సమయంలో తాను విద్యను అభ్యసించడానికి సరైన మార్గం చూపించమని ఆమె దేవునికి ప్రార్థిస్తూ ఉండేది. తర్వాత ఫానీ గారి 8 సంవత్సరాల వయసులో తన తల్లి ఉద్యోగం రీత్యా వీళ్ళు రిడ్జ్ఫీల్డ్ అనే ప్రాంతానికి తరలిపోయారు. అక్కడ తన తల్లి పనిచేస్తుంటే పార్లర్లో వినిపించే ఇంగ్లీష్ పోయిటరీ వింటూ సాహిత్యంపై ఫానీ మక్కువ పెంచుకుంది. అలాగే మిల్టన్ అనే ఒక అంధుడైన ఇంగ్లీష్ పోయిటరీ రాసిన సాహిత్యం చూసి ఆమె ఎంతో ప్రేరేపించబడింది. అప్పటి నుండి తాను కూడా పద్యాలు రాయడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా దేవుని కృప వలన 1805వ సంవత్సరంలో న్యూయార్క్ సిటీలో అంధుల స్కూల్ ప్రారంభించబడింది. అప్పుడు ఆ స్కూల్లో అప్లై చేయగా అందులో ఫానీకి సీట్ లభించింది. ఫానీ గారు ఇందులో జాయిన్ అయినప్పుడు తనకు 15 సంవత్సరాల వయసు. అక్కడ తన ప్రత్యేకత ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. తరచుగా ఆ స్కూల్ను దర్శించడానికి రాజకీయ ప్రముఖులు వచ్చేవారు. ఫానీ గారు ఆ స్కూల్లో చదువుతున్న సమయంలో దాదాపు 22 మంది అమెరికా ప్రెసిడెంట్లు దానిని దర్శించారు. ఒకసారి విలియం కోలిన్ బ్లైంట్ అనే ఇంగ్లీష్ సాహిత్యకారుడు ఫానీని అభినందించారు. అది ఆమెను ఎంతగానో
ప్రభావితం చేసింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్యానీ తన పద్యాలు వినిపించేది. ఇది ఇలా ఉండగా ఫ్యానీ ఆ స్కూల్లో విద్య పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పూర్తవగానే ఆ స్కూల్లోని ఆమెకు టీచర్గా ఉద్యోగం లభించింది. ఇలా 22 సంవత్సరాలకి ఆమెకు మంచి పేరు, గుర్తింపు లభించింది. ఫ్యానీ గారికి దేవుడు ఇచ్చిన కృపచేత 1845 సంవత్సరం మొట్టమొదటిసారిగా అమెరికాలో ఒక స్త్రీ కాంగ్రెస్ సభలో ప్రసంగించింది. అది కూడా ఆమె ఒక అంధురాలు. ఆమె వైకల్యమున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస తోడ్పాటును గూర్చి అక్కడ ప్రసంగించడానికి వారందరి తరపున ఆహ్వానించబడింది. అక్కడ ఆమె ప్రసంగం విన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆమెను అభినందించారు. ఆ తర్వాత ఒకానొక అమెరికన్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫ్లోక్ ఆమెకు మంచి స్నేహితుడయ్యాడు. ఈ విధంగా ఫ్యానీ మంచి పేరు సంపాదించుకుంది. అది 1849 సంవత్సరం అమెరికాలో కలరా వ్యాధి విజృంభించింది. ఆ సమయంలో ఫ్యానీ గారు వాలంటీర్ గా తన సేవల్ని అందించింది. ఆమె స్కూల్లో ఆమెకు ఇష్టమైన ఒకానొక 8 సంవత్సరాల పాప ఆమె చేతిలోనే మరణించింది. ఈ సంఘటన ఫ్యానీ గారిని ఎంతో కృంగదీసింది. ఆ తర్వాత ఈ వ్యాధి ప్రభావం 1850 సంవత్సరంలో తగ్గింది. ఈ సమయంలో ఫ్యానీ కూడా చావు అంచుల్ని చూసి రావడం చేత ఎప్పుడు కంటే ఇంకొంత శ్రద్ధగా వాక్యాన్ని వినడం ప్రారంభించింది. ఇలా 1850 నవంబర్ 20న ఫ్యానీ గారు తన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకుంది. ఆ తర్వాత ఫ్యానీ గారు ఇలా రాశారు: నా ఆత్మ ఇప్పుడు దేవుని యొక్క నిత్య కాంతితో నింపబడింది. ఇప్పటి వరకు నేను ఒక చేతితో లోకాన్ని, ఇంకో చేతితో దేవుణ్ణి పట్టుకున్నాను అని అన్నారు. ఇది ఇలా ఉండగా 1855లో అలెగ్జాండర్ వాన్ ఆల్స్టీన్ అనే వ్యక్తి ఈ అంధుల స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యారు. ఈయన కూడా అంధుడు. ఫ్యానీ గారికి ఈయనతో మంచి పరిచయం ఏర్పడి 1858లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈయన ఫ్యానీ గారు రాసిన ఎన్నో పాటలకు ట్యూన్ అందించేవారు. అలాగే వీరికి 1859లో ఒక కూతురు జన్మించింది. అయితే అందరిలో ఒక సందేహం, ఇద్దరు అంధులు ఒక బిడ్డను ఎలా పెంచగలరని. ఎందుకంటే ఆ కాలంలో అంధులకు అన్ని సౌకర్యాలు లేవు. కానీ బాధకరంగా నెలల వయసులోనే వీరి కుమార్తె మరణించింది. ఈ సంఘటన వీరిని ఎంతో కృంగదీసింది. అదే సమయంలో ఫ్యానీ గారు రాసిన పాట సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్, అంటే యేసు ప్రభు చేతిలో సురక్షితం, ఆయన ఊపిరే నాకు రక్షణ, ఆయన ప్రేమ నీడల నన్ను కప్పును, నా ఆత్మ అక్కడ విశ్రాంతి పొందును అనే పదాలతో ఈ పాట సాగుతుంది. కొద్ది కాలం తర్వాత ఫ్యానీ గారు విలియం అనే కంపోజర్ యొద్ద లిరిసిస్ట్ గా చేరింది. 4 సంవత్సరాలు ఎన్నో పాటల్ని ఫ్యానీ గారు ఈయన కొరకు రాసింది. అయితే కొద్ది కాలానికి ఈయన మరణించగా ఆ పబ్లిషింగ్ ఫామ్ ని విగ్లో అండ్ మెయిన్ అనేవారు కొన్నారు. ఇందులో మెయిన్ అనే వ్యక్తి ఫ్యానీ చిన్ననాటి స్నేహితుడు. వీరి వద్ద దాదాపు 34 సంవత్సరాలు ఫ్యానీ గారు లిరిసిస్ట్ గా ఉంటుంది. ఇది ఇలా ఉండగా 1873లో ఓబెనెట్ అనే ఫ్యానీ గారి స్నేహితురాలు ఫ్యానీని కలవడానికి వచ్చింది. ఆమె ఫ్యానీ భర్త వాన్ ఆల్స్టీన్ పియానో వద్ద కూర్చొని, ఫ్యానీ, నాకు దేవుడు ఒక రాగం ఇచ్చాడు, కానీ దానికి మాటలు ఇవ్వలేదు. ఈ రాగానికి నీకు దేవుడు మాటలు ఇచ్చాడా అని ఆ ట్యూన్ ప్లే చేసింది. అప్పుడు ఫ్యానీ గారు వెంటనే 5 నిమిషాల్లో ఆ ట్యూన్ కి పాట కట్టింది. అదే ప్రపంచంలో ఎంతో ఆదరణ పొందిన బ్లెస్డ్ అష్యూరెన్స్ అనే పాట. ఆశీర్వాదకార వాగ్దానం, యేసు నావాడు, ఓ ఎంత గొప్ప ధన్యత, రక్షణ పొందుకున్నాను, దేవునికి సొత్తు నేను, ఆత్మలో నూతనంగా జన్మించా, దేవుని రక్తములో కడగబడ్డా, ఇదే నా కథ, ఇదే నా పాట, దినమంతా ఇలానే నా రక్షకుని స్తుతిస్తా అని ఈ పాట కొనసాగుతుంది. ఈమె పాటలు డిఎల్ మూడీ గారి సభలలో ఎక్కువగా వాడబడేవి. ఈ విధంగా ఈమె పాటలే కాదు, ఈమె భర్త కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. ది యంగ్ మ్యాన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ వారు ఫ్యానీ గారిని తమ సభల్లో ప్రసంగించడానికి మురికి వాడలకు ఆహ్వానించేవారు.
ఆ సభలకు మురికి వాడల్లో, రైలులో పనిచేసేవారు, కండక్టర్లు, కుండలు తయారు చేసేవారు ఎక్కువగా హాజరయ్యేవారు. ప్రసంగాల తర్వాత రక్షణ పొందుకొని వారే YMCAలో ఒక బ్రాంచ్ గా మారిపోయేవారు. ఫ్యానీ గారు ఒకసారి ఒక మురికివాడలో ప్రసంగించడానికి రాత్రి పూటాలకు ఆహ్వానించబడింది. ఆ సమయంలో అక్కడ ఆమె మాట్లాడుతుండగా అప్పుడు ఆమె నాలుక తడబడింది. అప్పుడు ఆమె ఒక క్షణం ఆగి మరలా మాట్లాడుతుండగా ఏదో విన్నట్టుగా, ఇక్కడ ఒక యవనస్తుడు దేవునికి, తన కుటుంబానికి వ్యతిరేకంగా దూరంగా పారిపోతున్నాడు అని చెప్పి క్షమించమని అడిగి తన ప్రసంగం కొనసాగించింది. తర్వాత ఆ ప్రసంగం పూర్తయ్యాక ఒక యవనస్తుడు ఆమె దగ్గరకు వచ్చి, మీరు చెప్పిన ఆ యవనస్తుడు నేనే అనుకుంటా అని అన్నాడు. అప్పుడు ఫ్యానీ గారు, నీ తల్లి ప్రార్థనా పరురాలా అని అడిగింది. అప్పుడు అతడు అవును అనగానే అతను చెయ్యి పట్టుకుని అక్కడే ఆ మురికి ప్రాంతములో మోకరించి ప్రార్థించింది. ఆ ప్రార్థన తర్వాత ఆ యవనస్తుడు పైకి లేచి, ఈరోజు నేను నా తల్లి దేవుని కనుగొన్నాను, ఇక నాకు భయము లేదు, నేను కూడా నా తల్లితో పాటు పరలోకములో ఉంటాను అని చెప్పాడు. అప్పుడు ఈ విషయం ఫ్యానీ గారిని ఎంతో ఆలోచింపజేసింది. ఒకవేళ ఆ రాత్రి సువార్తకై ఎవ్వరు వెళ్ళకపోతే ఆ యవనస్తుడు ఇంకా రక్షణ పొందుకోలేకపోవును కదా అనుకొని ఫ్యానీ గారు అప్పటి నుండి స్వార్థ పనిలో కొనసాగింది. ఫ్యానీ గారు పాటలకు వచ్చిన డబ్బులు మొత్తం ఆమె చారిటీలకు, దేవుని పనికి చేసేది. ఫ్యానీ గారు తన జీవిత కాలములో 10,000కు పైగా కీర్తనలు రాసింది. అలాగే ఆమె పాటలు 250కి పైగా కలం పేరుతో ప్రచురించబడ్డాయి. ఈ విధంగా ఫ్యానీ గారు తన జీవితాంతం వరకు దేవుని కోసమే ప్రయాసపడింది. ఫ్యానీ గారు చివరి దినాల్లో పేదల కోసం సహాయం కొరకు మరింత తప్పించేది. చివరి దినాల్లో ఆమెను చూసిన వారు ఆమె రేడియం వలె మెరుస్తుంది అని చెప్పేవారు. ఈ విధంగా ఫ్యానీ గారు తన పరుగు ముగించి ఫిబ్రవరి 12, 1915లో దేవుని యొద్దకు కొనుక్కోబడింది. డియర్ ఫ్రెండ్స్, ఫ్యానీ గారు తన అంధత్వాన్ని బట్టి ఎప్పుడూ దేవుణ్ణి ద్వేషించలేదు, కానీ ఇంకా ఎక్కువగా స్తుతించింది. తాను అంధురాలైనందునే ఇన్ని పనులు చేయగలిగాను అని చెప్పింది. ఒక్కొక్కసారి కొన్ని వైకల్యాలు పాపాల్ని బట్టి, దోషాల్ని బట్టి రావు, కానీ దేవుని మహిమ కొరకే వస్తాయి. శూన్యములో సృష్టిని చేసిన దేవునికి మన జీవితాల్లో అద్భుతాలు చేయడం ఏమాత్రం అసాధ్యం కాదు. ఆమేన్. దేవుడు మన అందరినీ దీవించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. Please like, share, comment and do subscribe our channel for new videos and new contents. God bless you all. Amen.